శ్రీరామచంద్రమూర్తిపై కొన్ని కీర్తనలు. ఇందులో పాల్గొంటున్నటువంటి సంగీత విద్యార్థులు అదితి, కార్తీక, సరయు, సంస్కృతి, గౌతమి, భార్గవి గారు, శ్రీ అనన్య, తన్వి. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి మరొక ముఖ్య అతిథి ప్రఖ్యాత సంగీత విద్వాంసులు శ్రీ టిబి మోహన్ కృష్ణ గారికి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు బాలమురళి గారికి హనుమ లాంటి వాళ్ళు ఆయన. బాలమురళి గారికి తన హనుమ అనగానే ఆయన హనుమ అంటుంటేనే వచ్చేసారు ఆయన గురువు గారికి. అయ్యా స్వాగతం స్వామి. సహృదయులు, సౌశీల్యురు. ఆయన ఎంత గొప్పగా పాడతారో అంతటి చమత్కారి. ఆయనతో ఒక గంట సేపు కూర్చున్నామంటే మనం కడుపు ఇలా పట్టేసుకోవాలన్నమాట. అన్ని జోకులు వేస్తారు ఆయన. మంచి మిత్రులు. అయ్యా మీకు మరొకసారి హార్దిక స్వాగతం పలుకుతున్నాం. నేను మహీధర్ సీతారామ శర్మ. రాముడి గురించి ఎంతమంది వాగ్గేయకారులు రాశారో ఆయన, అంటే మనకి ఆయన యొక్క గొప్పతనం గురించి దాశరథి శతకంలో రామదాసుల వారు చెప్తూ, రా కలుషంబులెల్ల బయలంబడ ద్రోచిన మా కవాటమై దీకొని ప్రోచు నిక్కమని ధీతులెన్న దదీయ వర్ణములు గైకొని భక్తిచే నుడువరు గానక విపత్ పరంపరలు దాకునునే జగజ్జనుల దాశరథి కరుణాపయోనిధి అంటారు. అంటే రా అంటే నోరు తెరుచుకుంటుంది, మా అంటే నోరు మూసిపోతుంది అనమాట. ఒక్కసారి లోపలికి వెళ్ళి ఇంకా బయటికి రాదు. అటువంటి గొప్ప శబ్దం రాముడి యొక్క రామనామం అంటారు. ఇంకొక మాట అంటారు, బంధన భీముడు ఆర్తజన బాండవుడు ఉజ్వల బాణ తూణ కోదండ కళా ప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమిక లేడనుచున్ గడగట్టి భేరిక డాండ డడాండ డాండ నిన్నదంబు అజాండము నిండ మత్త వేదండము నెక్కి చాటదను దాశరథి కరుణాపయోనిధి అంటాడు. ఆ పదాల్లోనే రాముడి యొక్క గొప్పతనం అంతా చెప్పేశాడు. అర్థం సంగతి తర్వాత మాట. మనం విష్ణు సహస్రనామంలో చదువుకున్నట్టు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అన్నట్టు రామ అనేటువంటి పదానికి ఉన్నటువంటి గొప్పతనం అనమాట అది. అవన్నీ కూడా అద్భుతంగా మనకి వర్ణించారు అనేక మంది వాగ్గేయకారులు. వాళ్ళందరూ వారు పాడినటువంటి కీర్తనలన్నీ కూడా ఇప్పుడు వీళ్ళు వినిపిస్తారు. ముందుగా స్వామి నిన్నే వర్ణం శ్రీరాగంలో, ఆ తర్వాత బ్రోచే వారెవరే శ్రీరంజని రాగంలో. దాని గురించి 2 విషయాలు ప్రస్తావించాలి. వాడు పాడే ముందర నేను ప్రస్తావిస్తాను మీతోటి. ముందుగా వర్ణం విందాం మనం.
బ్రోచేవారెవరే శ్రీరంజని రాగం రూపక తాళంలో త్యాగరాజ స్వామి వారి కీర్తన. ఇందులో స్వామివారు అంటారు, బ్రోచేవారెవరే నినువిన బ్రోచేవారెవరే సకల లోక నాయక నరవర నీ సరి బ్రోచేవారెవరే అంటూ ఒక పదప్రయోగం చేస్తారు. మనం తెలుగులో సకారాన్ని కరెక్ట్గా పలకకపోతే ఎన్ని కష్టాలు వస్తాయో, ఇందులో ముని సవంబు చూడ వెంట అది శా కింద మారిందనుకోండి, మారిపోయింది అనమాట మొత్తం అక్షరం అంతా. ముని సవంబు అంటే ముని యాగాన్ని చూడడానికి వెళ్ళావు స్వామి అనేది. ఇవన్నీ పెద్దవాళ్ళు తెలుసుకోవాల్సిన విషయాలు. పిల్లలు వాడుతుంటే వాళ్ళకి తెలియదు కదా, మనం తెలుసుకుని ఇది ఏంటిరా అక్షరం అని వాళ్ళకి తెలియజెప్పాలి. రెండోది వాళ్ళు పాడేటువంటి కీర్తన పాహిరామప్రభో, రామదాసుల వారు రాసింది పాహిరామప్రభో. అందులో మనం జనరల్గా వినేది ఒక 10 చరణాలు వింటాం. అందులో యాక్చువల్గా ఉన్నవి 55 చరణాలు ఉన్నాయి. 55, ఒకటి కాదు రెండు కాదు, 10 పేజీలు అనమాట. అందులో ఆయన పదప్రయోగం చూడండి ఎంత అద్భుతంగా చేశాడో. కమ్ముకొని శాస్త్రవులు హుమ్మనుచు వచ్చెదరు ఇమ్మైన బాణములు చిమ్ము రామప్రభు. ఇమ్మైన బాణాలు చిమ్మాలట శత్రువుల మీద. రమ్ము నాకిమ్ము అభయమ్ము నీ పాదములు నమ్మినానయ్య రామప్రభు. పదప్రయోగం చూడండి. పంతమున నీ పాద చింతనము సేయ నా వంతలన్నీయు మానుటెంత రామప్రభో. వింతగాదయ్యే నేనింత నాడాదిగా పంతమున మిమ్ము భావింతు రామప్రభు అనమాట. అంటే అద్భుతమైనటువంటి ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే పెద్దవాళ్ళకి, పిల్లలకి కాదు. ఇవన్నీ మీరు చదివి పిల్లలకి వినిపిస్తుంటే ఆ యొక్క పాటలోనే ఒక రిధం ఉంటుంది, ఆ మాటలోనే ఒక రిధం ఉంటుంది అనమాట. ఆ రిధానికి మీరు ఊగుతారు, వాళ్ళు ఊగుతారు, విన్న వాళ్ళందరూ కూడా ఊగుతారు అనమాట. అందుకని చెప్పాల్సి వచ్చింది. అద్భుతమైనటువంటిది. అమ్మ మీరు పాడండి.
ఎంచుకున్నటువంటి సంకీర్తన అన్నమాచార్యుల వారిది. రామచంద్రుడితడు రఘువీరుడు, నేదునూరు గారు స్వరపరిచిన సంకీర్తన ద్విజావంతి రాగంలో. ఇందులో రాముల వారి గురించి చెప్తూ భక్తుల పాలిటి కామధేనువు, కల్పవృక్షము, చింతామణి, పరమబంధువు, ఘనపారిజాతము, ఆదిమూలము, కలడు కలడు అని నమ్మిన వారికి కన్నులెదుట కనిపించే మూర్తి ఆయనే. ఆ వెంకటాద్రిపై వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామి అని అన్నీ తీసుకొచ్చి మళ్ళీ వెంకటేశ్వర స్వామి దగ్గరే ముగిస్తాడు అన్నమాచార్యుల వారు. అందుకే ఆయన అంటాడు, అన్ని మంత్రములు ఇందే ఆవహించను, వెన్నతో నాకు కలిగే వెంకటేశ్వర మంత్రం అంటాడు అనమాట. అద్భుతమైనటువంటి కీర్తన పాడి వినిపిస్తారు. రామచంద్రుడితడు రఘువీరుడు, రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలములియగలిగెనందరికి. రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలములియగలిగెనందరికి. రామచంద్రుడితడు రఘువీరుడు. గౌతము భార్య పాలిటి కామధేనువితడు, కాతల కౌశికు పాడి కల్పవృక్షము. గౌతము భార్య పాలిటి కామధేనువితడు, కాతల కౌశికు పాడి కల్పవృక్షము. సీతాదేవి పాలిటి చింతామణి ఇతడు, సీతాదేవి పాలిటి
వక్షస్థల